సాహసం ఇది ఊరికే ఎవ్వరినీ ఉండనివ్వదు. ఇతరులు చేయలేనిది తాము చేయాలని, తమకు ధైర్యం ఎక్కువ అని చాటి చెప్పాలని చాలామంది అనుకుంటారు. నిజానికి ఇలాంటి వారి వల్లే సరికొత్త సంగతులు ప్రపంచానికి తెలుస్తాయని చెప్పొచ్చు. సముద్రపు అట్టడుగు నుంచి అంతరిక్షం వరకు దేని గురించైనా సరే అన్వేషణ సాగించడం వీరి నైజం. అప్పుడెప్పుడో మునిగిపోయిన టైటానిక్ శకలాలను చూడటానికి కిందటేడాది టైటాన్ సబ్మరైన్లో కొంతమంది సాహసికులు వెళ్లారు. తమ లక్ష్యాన్ని చేరుకోగలమని, తాము అనుకున్నది సాధించగలమని బయలుదేరే ముందు ఎంతో ఆశతో ఉన్నారు. కానీ వారి కలలు సాకారం కాలేదు. వారు ప్రయాణించిన టైటాన్ సబ్మరైన్ దురదృష్టవశాత్తు పేలిపోయింది. ఈ వార్త ప్రపంచాన్ని షాక్కి గురయ్యేలా చేసింది. టైటానిక్ గురించి సమాజానికి తెలియజేస్తారనుకుంటే తమ ప్రాణాలనే కోల్పోయారు. ఇంకా ఆ విషాద ఘటన, చేదు జ్ఞాపకాలు ఎవరి మదిలోనూ చెరిగిపోలేదు. కానీ ఇంతలోనే మరో గ్రూప్ మెరైన్ ద్వారా 2 వ్యక్తులు టైటానిక్ షిప్ శకలాలను చూడటానికి రెడీ అయ్యారు. వారిలో ఒకరు లారీ కానర్, మరొకరు ప్యాట్రిక్ లాహే. ఇప్పుడు చెప్పుకున్న 2 సాహసికుల గురించి చూస్తే లారీ కానర్ అమెరికన్ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ వ్యాపారవేత్త అని చెప్పొచ్చు. అతను నాసా సర్టిఫై చేసిన ఒక ప్రైవేట్ ఆస్ట్రోనాట్. లారీ 2021లో అంతరిక్ష యాత్రలో పార్టిసిపేట్ చేశాడు. 17 రోజుల 1 గంట 48 నిమిషాల పాటు స్పేస్ లో గడిపాడు. ప్యాట్రిక్ లాహే సంగతి చూస్తే ట్రిటాన్ సబ్మెరైన్స్ కో ఫౌండర్. ప్యాట్రిక్ లాహేకు చెందిన కంపెనీకి ట్రిటాన్ జలాంతర్గాముల మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఫ్లోరిడా, బార్సిలోనా, స్పెయిన్ లో అందిస్తాయి.